నెల్లూరు జిల్లా కావలిలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంతో కలువాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కలువాయి మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాల బస్సులను కలువాయి ఎస్ఐ అయ్యప్ప తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. వాహనాల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు ఎప్పటికప్పుడు ఎఫ్సీతో పాటు వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలన్నారు. వాహన డ్రైవర్లు విద్యార్థులను తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదన్నారు. అతివేగం ప్రమాదకరమన్నారు. నిదానమే ప్రధానమన్నారు. జరిగింది ఉద్యోగం కాదు కానీ లారీ కొట్టాడు వచ్చింది స్కూల్ బస్ అని చెప్పి ఎంత బ్రేక్ పడుతుంది. బ్రేక్ కొట్ట పిల్లలు వచ్చి ముందు పడి కింద పడే లోపల గేట్లో ఉన్న కింద దారి పడిపోవడం అవన్నీ ఉంటాయి. గేట్లో పెట్టుకుంటే అదే మేము కూడా ఏం చేయాలి, ఎందుకంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను చూసుకోగలిగిన నాకు ఈ ప్రాబ్లం 4 బస్సులు 5 బస్సులు ఉన్నాయి కదా. గంట సేపు 2 గంటల సేపు మేము దగ్గర మాత్రం నేను చూసుకోగలిగిన నాకు ఈ ప్రాబ్లం 4 బస్సులు 5 బస్సులు ఉన్నాయి కదా. నెల్లూరు జిల్లా కావలిలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంతో కలువాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కలువాయి మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాల బస్సులను కలువాయి ఎస్ఐ అయ్యప్ప తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. వాహనాల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు ఎప్పటికప్పుడు ఎఫ్సీతో పాటు వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలన్నారు. వాహన డ్రైవర్లు విద్యార్థులను తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదన్నారు. అతివేగం ప్రమాదకరమన్నారు. నిదానమే ప్రధానమన్నారు.